కేసీఆర్ ప్రభుత్వం నాసిరకం పనులతో కాళేశ్వరం ప్రాజెక్టును ఉపయోగం లేకుండా చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం కోసం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, ఇంత మొత్తంలో వృధా చేస్తే ఇతర దేశాల్లో పెద్ద శిక్షలు పడేవన్నారు. హైదరాబాద్ హెచ్ఏసీసీలో కొనసాగుతున్న భారత్ సమ్మిట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 1,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ప్రాజెక్టులు కట్టారని విమర్శించారు. కాళేశ్వరం, అన్నారం, సుందిళ్ల నిరుపయోగంగా ఉన్నా కూడా ఈసారి అత్యధిక పంట పండిందన్నారు. యాసంగిలో 127 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని తెలిపారు. మరోవైపు సీతారామసాగర్, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులు కేంద్రం అనుమతి ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఏడాదిన్నరగా తాము చేసిన కృషి ఫలించిందన్నారు. తెలంగాణకు ఇది పెద్ద ముందడుగని చెప్పారు. దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ సాధించలేనిది తమ ప్రభుత్వం ఏడాదిన్నరలోనే సాధించిందని వెల్లడించారు. ఈ 2 ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్ నిరుపయోగంగా ఉన్నప్పుడు తెలంగాణలో అత్యధిక వరి పంట పండింది. వానాకాలం పంటలో 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. యాసంగిలో 127 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం పండింది. తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో, భారతదేశంలోనే ఒక రికార్డు 280 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వంది, మన వరి రైతులని చెప్పి కూడా నేను గుర్తు చేస్తున్నాను.